దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు బలపరచు వాక్యం అనే కార్యక్రమం ద్వారా దేవునితో ఎంతో బలపరుచుకున్న మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం కూడా ధ్యానం ప్రార్థన. మహోన్నతుడైన దేవ, సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. దేవాలయంలోనే గడిచిన రాత్రి కూడా మంచి శ్రాంతమైన నిద్రను అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మరొకసారి ప్రభుని యొక్క మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన ప్రభుని బట్టి వందనాలు. ఈ రోజు నీ యొక్క వాగ్దానం చేత మిమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. ఈ వాక్యం చేత మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి అయా మా జీవితాల్లో ఉన్న అయా నోటు వాగ్దానం తీసివేసి ప్రభుని నామాన్ని మనం తెచ్చుకోమని యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ఆశీర్వదించులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం చదువుకొని ఈరోజు దేవుడు మనకు ఏ వాక్యం చేత బలపరుస్తూ ఉన్నాడో అనే విషయాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుంటాం. మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరలా ఎన్నడూ చూడదు. ప్రియ సహోదరి సహోదరులకి ఆశీర్వదించులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము మనల్ని బలపరుస్తూ ఉంది. అది ఏంటి అని అంటే, విడువను అని దేవుడు మనందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ లోకంలో అందరూ మనం విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. తల్లిదండ్రులు విడిచిపెట్టినా, తల్లిదండ్రులు మార్చినా, స్నేహితులు మార్చినా, రక్త సంబంధులు మార్చినా, నీవు నమ్ముకున్న వారు మరచినా, నిన్ను విడిచిన దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడువను అని మనతో వాగ్దానం చేస్తున్నాడు. అంటే విడువను అన్న దేవుడు నిత్యము కూడా మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే కాబట్టి యాకోబుతో వాగ్దానం చేశాడు, అబ్రహాముతో వాగ్దానం చేశాడు, యోసేపుతో వాగ్దానం చేశాడు. అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలందరితో కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు తోడై ఉంటానని. కాబట్టి తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని విడువను. ఇశ్రాయేల్ ప్రజలతో అయితే మిమ్మల్ని విడువను, మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను. అదేవిధంగా ఈ పితరులతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను, వాగ్దాన దేశంలో నడిపిస్తానని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విడువనన్న దేవుడు మనల్ని నిత్యము కూడా సంరక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి కాపాడుతున్న దేవుడు మనల్ని గమ్యస్థానానికి నడిపిస్తూ ఉన్న దేవుడు, మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు. ఎందుకనంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా చాలా చక్కగా యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువ అంటాడు అక్కడ, నువ్వు నిబ్బరమ కలిగి ధైర్యంతో ఉండు, జడియకు, నేను నీకు తోడుగా ఉంటాను, వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాను, వాళ్ళు ప్రాపించే దేశంలోనికి నడిపిస్తాను, ఆ దేశం నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, జనులకు స్వాస్థ్యంగా ఇస్తాను అని దేవుడు యెహోషువను ఎంతగానో బలపరుస్తూ ఉంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంటా ఉంది, మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టు. నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చి, ఎన్ని ఇబ్బందులు వచ్చి, ఎన్ని ఆటంకాలు వచ్చి, నువ్వు ఎంత కన్నీటితో జీవిస్తూ ఉన్నా, ఎంత దుఃఖపడుతూ ఉన్నా కూడా, ఎన్ని అప్పుల్లో మునిగిపోయినా కూడా, ఎన్ని సమస్యలు చిక్కుకున్నా కూడా, నీ యవన జీవితంలో నువ్వు ఎంతలాగా నీ యొక్క జీవితంలో నలిగిపోతూ ఉన్నప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనము యెహోషువ వలె ధైర్యము తెచ్చుకుని
మన జీవితంలో ముందుకు నడిపించబడాలి. ఎందుకనంటే ఆయన అంటా ఉన్నాడు కదా, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ యొద్దకు వత్తును, నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటూ ఉన్న మనమందరం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క విశ్వాసం ఉంచి దేవుడు మనకు చేసిన వాగ్దానాలు మనము నెరవేర్చుకునేలాగా, వాగ్దానాన్ని పొందుకొని దేవుని యొక్క తోడు నీడ సహాయం అనునిత్యము కూడా మనం పొందుకుందుముగాక. ఆమె కొద్ది మాటలు మనందరిని కొన్న దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ యొక్క వాక్యం చేతమైనందుకు కూడా మాట్లాడినందుకు వందనాలు. దేవాదిగో తండ్రి యొక్క సమయంలో నాయన, అయాదిగో తండ్రి విడువను అని ప్రభు వాగ్దానం చేస్తున్న గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. దేవాదిగో తండ్రి యొక్క సమయంలో ప్రభు అయా మమ్మల్ని ఈ లోకంలో అనేక మంది విడిచిపెట్టారు, కానీ నీ వాక్యం మరల మాతో మాట్లాడుతూ ఉంది, నీకు విడువను అని ప్రభు నిబ్బరమ కలిగి ధైర్యం ఉండమంటా ఉన్నావు. అయా తండ్రి అటు జీవితాన్ని కలిగి ఉండడం సహాయం లేదు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ఉన్నవారు ప్రతి ఒక్కరునైనా నీ వాక్యం చేత బలపరచబడ్డానికి సహాయం దయచేయండి. అదేవిధంగా నాయన దేవాధిపతిని వారి పని పాటల్లో వారి యొక్క కాయ కష్టములు నాయన, ఉద్యోగాలు వ్యాపారంలో తోడుగా ఉండండి, చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. దేవాధిపతి అదేవిధంగా ప్రభా ఈ అవనస్తులను రక్షించండి, అవనస్తులకు తోడుగా ఉండండి, వారు మంచి మార్గంలో నడిపించండి. అయ్యా వారిని విడిచిపెట్టకండి అయినా వారి ప్రభావితంగా ఒక శ్రేయస్కరమైన జీవితాన్ని ప్రభావ వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్రభావ ఇదిగో తండ్రి యొక్క కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ అనుదినము నీ మాటల చేత బలపరచబడే కృపను దయచేయండి. విదేశాల్లో ఉన్న వారిని దేవాదిగో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించి వారికి మంచి ఆరోగ్యాలు కలిగించండి. యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.